95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన, మరోసారి కారు గుర్తుకు ఓటు వేయాలన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కేసీఆర్ ని ఓడగొట్టే దమ్ము రేవంత్ రెడ్డికే ఉంది, రాజకీయాల్లో మరో చిత్తరంజన్ దాస్ లా రేవంత్ పేరు ఉంటుందన్న జీవన్ రెడ్డి. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాకాబందీ, 1,78,30,30,000 రూపాయల నగదు స్వాధీనం. ఖమ్మంలో అంబటి రాంబాబుకు నిరసన సెగ, ప్రైవేట్ హోటల్ కు వచ్చిన ఆయనను అడ్డుకున్న చంద్రబాబు అభిమానులు. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారని, ప్రజా రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలంటే మరోసారి బీఆర్ఎస్ ను ఆశీర్వదించాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి నిర్మల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. నిర్మల్ పట్టణంలోని బంగల్పేట్ నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పలు వార్డుల్లోని ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వృద్ధులను, మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటుగా కేసీఆర్ మేనిఫెస్టోను వివరిస్తూ మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. మేనిఫెస్టో మీద బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో కేసీఆర్ గారు చెప్పేది ప్రజలు నమ్ముతారు తప్ప, మరి గతంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, కానీ కాంగ్రెస్ ఓట్లు వేయలే. వాళ్ళు నిన్న రైతు బంధు అర్థం చెప్పిన ఎలక్షన్ కమిషన్ కాంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళకి రైతుల మీద ఏం ప్రేమ ఉంటుందని నేను అడుగుతాను. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అన్నారు, ఈ రైతు బంధే వేస్ట్, రైతు బంధు ఇవ్వద్దని అన్నారు. అయ్యో, మరి పాపం రైతులు ఈ విధంగా పెట్టుబడికి అప్పులు తీసుకొని వచ్చి అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకునేవారు. ఆత్మహత్యలు ఎక్కడ లేకుండా నిరోధించగలిగినాము. ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. నిర్మల్ జిల్లా వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చింది. రేపు రాబో రోజుల్లో నిర్మల్లో బాగా మంచి బ్రహ్మాండంగా ఇంకా అభివృద్ధి చేయడానికి మనకి ఇప్పటికే దాదాపు 200 కోట్ల నిధులు మనకు మంజూరైనాయి. నిర్మల్ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాము. ఇవన్నీ చెప్పి ప్రజలకు మీరు ఖచ్చితంగా మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తే ఇంకా మనందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి, ఈ అవతల రాజకీయ పార్టీలకు ఒక పార్టీ అయితే కులము మతం తప్ప ఇంకో వాళ్ళకి ఏం లేదు, మరి ఇంకొక పార్టీ ఏమో 15 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా కనపడేటువంటి పార్టీ, వాళ్ళ వల్ల ఏమీ లేదు, ఆరు లేదు, సూరు లేదు. అల్లుడి పేరు సోమలింగాన పేరు పెట్టుకున్నట్టు వాళ్ళు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అట, హోంమంత్రి ఒకళ్ళకట, ఇరిగేషన్ మంత్రి ఒకళ్ళకట, ఈ విధంగా మంత్రి పోస్ట్ కూడా డిస్ప్యూట్ చేస్తూ ఉన్నారు. ప్రజలు మేము చెప్పినటువంటి విషయాలు ప్రజలు మీకు ఓటేసి గెలిపించాక మెజార్టీ మన రాజ్యాంగం ప్రకారంగా మెజార్టీ సీట్లు వచ్చిన వారు ముఖ్యమంత్రి అవుతారు. ఆ విధంగా 3వ తారీఖు నాడు మధ్యాహ్నం వరకు అన్ని సంగతులు బయటపడతాయి. మరి మీ అందరికి కూడా పత్రికా మిత్రులతో పాటు మా వచ్చిన కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. కామారెడ్డిలో రేవంత్ పోటీ చేస్తే ప్రతి ఓటరు కార్యకర్తలా మారతారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ని ఓడగొట్టే దమ్ము రేవంత్ రెడ్డికే ఉందని చెప్పారు. రాజకీయాల్లో మరో చిత్తరంజన్ దాస్ లా రేవంత్ పేరు ఉంటుందని, తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ 75 నుండి 80 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వాళ్ళు ఎక్కడైతే మనం కాళేశ్వరం బ్యారేజ్ వల్ల ఆ 4 పిల్లలు 5 పిల్లలు ఉడకపోయినాయి కదా, అది మహారాష్ట్ర పోయేటువంటి ఒక వంతెన ఉన్నది. నాగార్జున సాగర్ వంతెన మీదకి వెళ్ళి రవాణా కొనసాగబట్టి 50 సంవత్సరాలు అవుతుందా? నాగార్జున సాగర్ బ్యారేజ్ మీదకి వెళ్ళి రవాణా కొనసాగబట్టి 50 సంవత్సరాలు అయితే చెప్పట్టు ఇంతవరకు చెప్పింది. ఆయన మురళీధరరావు ఈఎన్సీ అట, ఆయనకి సర్టిఫికేట్ ఎట్లా వచ్చింది నాకు అర్థం కాదు, కానీ రిటైర్డ్ ఈఎన్సీ అని బలవర్తని పెట్టుకున్నాడు. ఎవరు దొరకనాడు. ఆడ ఇసుక తల్లిపోయింది పిల్లల కాడ అంటాడు. మైట్ ఇసుక తల్లిపో నేను కాదట్లేదు. ఇక గోదావరి వరదలు వచ్చిన పరిస్థితులలో ఇసుక తరలిపోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని మీరైతే దాన్ని ఊహించాలి కదా. ఇట్స్ నాట్ న్యూ థింగ్. ఒక వాగత్తనే ఇసుక కొట్టుకపోతుంది, ఒక వాగస్తని ఇసుక కొట్టుకపోతే అని చెప్పి అంటున్నారు. గోదావరి నది ప్రవాహం వస్తే ఇసుక తరలిపోతుందనేటువంటి ఒక ఆలోచన పరిజ్ఞానం లేనివాడు వాడు ఈ సాంకేతికంగా వాడు ఇంజనీర్ ఎట్లయితే ఆ పిల్లల కింద బొగ్గు గనులు ఉన్నాయి, ప్లాస్టిక్ తో ఏదైతుందో పిల్లలకు షేక్ అయినట్టున్నాయి అంటూ ఆ బొగ్గ కొత్త ఉట్టుకొచ్చినాయా?
మీకు తెలియదు ఆ పిల్లల కింద బొగ్గులు ఉన్నాయని చెప్పండి. ఆ పిల్లల కింద బొగ్గులు ఉన్నాయని చెప్పి తెలియదా? మరి బొగ్గులు ఏదైతే ప్లాస్టిక్ లోపల షేక్ అయితే పిల్లల సంగతి ఊహించలేదు. మరి త్వరగా సంతకం పెట్టమంటే ఇటు సంతకం పెట్టే. ఈయన రిటైర్డ్ ఇంజనీర్ కాబట్టి ఆయన సర్వీస్కి ఏం ఇబ్బంది లేకపోవచ్చు, కానీ మీరు సాంకేతికంగా దాన్ని పరిశీలించకుండా కాలుష్య ప్రాజెక్ట్ డిజైన్ అప్రూవ్ చేసినందుకు ఇలా ఈఎన్సీ మురళీధరరావును ఇవాళ ప్రాసిక్యూట్ చేసి కటకటాల వెనుక పెట్టారు, కటకటాలు వెనుక పెట్టాలని చెప్పండి. ఇదేగిన ఆ చైనా లాంటి దేశంలో అయితే దీని బాధ్యులను ఉరివిత్తురు అని చెప్పంటున్నాను నేను. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే ఈ కాలుష్య ప్రాజెక్ట్ డిజైన్ లోపంపై దీని బాధ్యులపై న్యాయ విచారణ చేపించి జ్యుడిషియల్ ఎంక్వైరీతోని వాళ్ళ కట్టాల వెనక్కి నెట్టడం ఖాయం అని చెప్పాడు సలహాలు కాబట్టి మొత్తం తిన్న కమిషన్ కక్కిద్దామని చెప్పంటు నేను. ఏమి బడకొస్తామని 1,20,000 కోట్లు 20,000 కోట్లు 1,20,000 కోట్లు అని చెప్పంటు నేను. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాకాబందీ చేస్తున్న సమయంలో గుడిమల్కాపూర్ సాయిబాబా దేవాలయం వద్ద ఒక ఇన్నోవా వాహనం మరియు ఓమిని వాహనంలోని 1,78,30,000 రూపాయల నగదును తరలిస్తూ ఉండగా పోలీసుల కంటపడ్డాయి. పోలీసులు వారిని డబ్బు గురించి ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో డబ్బును సీజ్ చేసిన పోలీసులు ఐటీ అధికారులకు అప్పగించారు. మహమ్మద్ పాన్ వాసుద్దీన్, మొహమ్మద్ సహబుద్దీన్ అనే 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఖమ్మం ఆర్జేసీ విద్యా సంస్థల అధినేత ఆర్జేసీ కృష్ణ కూతురు నిశ్చితార్థ వేడుకలకు ఖమ్మం వచ్చిన ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబును టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఖమ్మం నగరంలోని ఒక ప్రైవేటు హోటల్ కి వచ్చిన మంత్రి అంబటి రాంబాబు కాన్వాయ్ ని అడ్డుకుని చంద్రబాబుకు అనుకూలంగా వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామంలోని భూ వివాదం పంచాయతీలో సర్పంచ్ భర్త మల్లారెడ్డిపై దాడి జరిగింది. గ్రామానికి చెందిన బక్కశెట్టి లక్ష్మీ రాజశేఖర్, గణేష్లు దాడి చేశారు. సర్పంచ్ భర్త మల్లారెడ్డిపై దాడి ఖండిస్తూ రూరల్ సిఐ కార్యాలయం ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మల్లారెడ్డిపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఏమైంది? ఏం లేదు సార్, అక్కడ సంధిలో ఒక గోడ ఉన్నది. ఆ గోడ అది వాళ్ళందరూ తీసిండ్రు, వాళ్ళందరూ మంచిగా అయిండ్రు సార్. అది మొత్తం మంది సర్పంచ్ విధి ఇప్పుడు 2 నెలలు అయిపోయాడు. ఏమైనా కలవాళ్ళు బండు తిట్టుడు, ఓళ్ళు అంటే వాళ్ళ విధిగా ఉచ్చసాడు పోతుడు. ఇప్పటికి 2వ సారి సర్పంచ్ కొట్టు.
అది ఎవ్వాలంటే వాళ్ళనే తీసి పారేస్తుడు, ఆడోళ్ళ ఇది కలవాడు, మొగోళ్ళ ఇది కలవాడు సార్. బాగా ఇబ్బంది చేస్తున్నాడు. సర్పంచ్ కొరకు వచ్చిన సార్ మొత్తం మంది ఊరంతా సర్పంచ్ కొరకు చంద్రబాబు నాయుడు నిర్దోషిగా బయటకు వస్తారని మాజీ ఎమ్మెల్యే మదనపల్లె టీడీపీ నాయకులు షాజహాన్ పాషా ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు నందు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి తలపెట్టిన నిజం గెలవాలి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన వెంట జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదేళ్ల విద్యాసాగర్, పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. వీరు నారా భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసి తమ సంఘీభావాన్ని తెలిపారు. మీరన్నమ్మా మీరు బయటకు వచ్చేయండి, మీరు బయటకు వచ్చేస్తే కమాన్ మురళి జోర్నకల్ నియోజకవర్గంలోని భూపాల్ నాయక్ కు కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కురివి మండలం కేంద్రంలోని 35వ ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీ నుండి భూపాల్ నాయక్ కు టికెట్ ఇవ్వాలని మద్దతు ప్రకటించారు. యువ నాయకుడైన భూపాల్ నాయక్ వల్లనే డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు మేలు జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలతో పాటు భూపాల్ స్వంత ఎజెండా తోటి 5 గ్యారెంటీలతోటి ప్రజల ముందుకు పోయే ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ప్రజా సంఘాలు కాంగ్రెస్ అధినాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. మదిలాలి బీసీ ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత, మదిలాలి ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత సాధిస్తాం సాధిస్తాం. మరొకసారి భూపాల్ నాయక్ గారికి వెంటనే డోర్నకల్ టికెట్ ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ భూపాల్ నాయక్ గారికి టికెట్ ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ భూపాల్ నాయక్ గారికి టికెట్ ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ భూపాల్ నాయక్ గారికి టికెట్ ఇవ్వాలి. గెలిపించుకుంటా భూపాల్ నాయక్ గారిని, గెలిపించుకుంటా భూపాల్ నాయక్ గారిని. కుల సంఘాలు ప్రజా సంఘాలు భూపాల్ నాయక్ గారికి మద్దతు, భూపాల్ నాయక్ గారికి, భూపాల్ నాయక్ గారికి. ప్రజా సంఘాలు కుల సంఘాలు విద్యార్థి సంఘాలు భూపాల్ నాయక్ కి, ప్రజా సంఘాలు కుల సంఘాలు విద్యార్థి సంఘాలు రైతు సంఘాలు భూపాల్ నాయక్ గారికి. ఈరోజు డోర్నకల్ నియోజకవర్గంలో ప్రెస్ మీట్ ప్రత్యేకంగా ప్రజా సంఘాల కూటమిగా ఏర్పడి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా ప్రజెంట్ ఇప్పటిదాకా 34 ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, వివిధ కుల సంఘాలు అన్నీ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఈ కుల సంఘాల తీర్మానం ఇప్పుడే మేము తీర్మానం చేసుకున్నాం.
30 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ భూపాల్ నాయక్ గారికి టికెట్ ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఈ ప్రజా సంఘాలు కూడా భూపాల్ నాయక్ గారికి కనుక టికెట్ ఇస్తే ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతోని గెలిపించుకుంటామని కూడా మేము తీర్మానం చేసుకున్నాం. అలాగే మిగతా సంఘాలతో పాటు కోఆర్డినేషన్ అయి భూపాల్ నాయక్ గారు అనతి కాలంలోనే ఈ డోర్నకల్ ప్రాంత ప్రజల మన్ననలు చూరగొన్నారు. తను పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి అతీతంగా తన సొంత ఎజెండాగా ప్రజల్లో ప్రజాభివృద్ధి ఒక ఎజెండా 5 గ్యారంటీలను కూడా ప్రకటించాడు. తర్వాత అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలతో పాటు ఈ 5 గ్యారంటీలు కూడా ఈ డోర్నకల్ ప్రాంతాన్ని అభివృద్ధి చెందే అంశాలుగా ఉన్నాయి. కాబట్టి దాదాపుగా ఇవాళ 34 ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు కలిసి ముకుమ్మడిగా మేము భూపాల్ నాయక్ గారికి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఇస్తే కనుక మేము ఈ ప్రాంతం నుంచొని భూపాల్ నాయక్ గారిని ఖచ్చితంగా అసెంబ్లీకి పంపిస్తాము. ఇది మేము చేసుకున్న తీర్మానము, మేము పెట్టుకున్న నమ్మకం. ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తాము. ఈరోజు డోర్నకల్ నియోజకవర్గంలో జనహృదయ నేత నేనావత్ భూపాలన్న గారికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించాలని చెప్పేసి ఇవాళ దాదాపుగా ప్రజా సంఘాలు 30 నుండి 30 సంఘాలు భూపాలన్నకి మద్దతుగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా డోర్నకల్ నియోజకవర్గానికి అధికార పార్టీ ప్రభుత్వ సొమ్ముతోటి ఎన్నికల ప్రచారం చేస్తోందని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. సత్తెనపల్లి పట్టణంలోని ఆయన మాట్లాడుతూ అంబటికి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ రూపం కనపడుతూ ఉందని, అందుకని ఎప్పుడూ ఆయన్ను స్మరించుకుంటూ ఉన్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రాష్ట్రమంతా ఎడారిగా మారుతుంటే రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని, రైతుల పరిస్థితి దారుణంగా ఉందని వెంకటేశ్వరరావు తెలిపారు. ఒక్కొక్క ఎకరాన్ని బతికించుకుందామని కొన్ని మీటర్ల లెక్కన ట్యూబులు వేసుకుని మురుగు నీళ్ళు పెట్టుకుంటున్నారు ఇవాళ రాష్ట్రంలో. కనిపించట్లేదు నీకది? నువ్వు జలవనరుల శాఖ మంత్రివి, అసలు నీటిని ఏ రకంగా వినియోగిద్దాం, నీటి నిర్వహణ ఏ రకంగా చేద్దాం అని ఏ రోజునన్నాగా నువ్వు మంత్రి అయిన తర్వాత ఒక్క సమీక్ష చేసావు ఈ రోజు వరకు? అవన్నీ వదిలిపెట్టేసేసి పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు, అంతకు మించి రెండోది మాట్లాడిన నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి నువ్వు ఏం చేస్తావు ఈ రాష్ట్రానికి? ప్రజలందరూ కూడా కోరుతున్నాను ఇవాళ, ఒకసారి ఆలోచన చేయండి. ఈ పెద్ద మనిషి మళ్ళా గెలిపించాలంట, ఈ పెద్ద మనిషి నాయకుడిని మళ్ళా గెలిపించాలంట. దానికోసం పాపం ఈ మధ్యన చూసారా మీరు, ఎంబటి రాంబాబు గారు ఇక్కడ ఒక ఫోటో వేసుకుని తిరుగుతున్నాడు. నాకు తెలిసి ఇదివరకు ఎప్పుడో నేను చదువుకున్న రోజుల్లో అప్పుడు అది ఫ్యాషన్, ఏదో కొంచెం వాళ్ళకి నచ్చినటువంటి హీరోలువో లేదంటే ఫ్లవర్సో ఏదో ఐరన్ చేసేటప్పుడు ఏర్చుకుని స్టిక్కర్ లాగా తిరిగిన రోజులు చూసాం. కానీ ఇవాళ ఇదే రాంబాబు గారు మంత్రి అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ముఖ్యమంత్రి గారు ఫోటో షర్ట్ మీద వేసుకుని, నీ స్థాయి ఏంటి రాంబాబు గారు? చూడండి, ఒక వ్యక్తి ఫోటోని నీవు తీసుకునే షర్ట్ మీద వేసుకుని నువ్వు తిరుగుతున్నావు అంటే నిన్నేమన్నాను? నువ్వు ప్రజాప్రతినిధివా? నువ్వు రాజకీయ నాయకుడువా? నువ్వు ప్రజలను గమనించండి ఒకసారి. ఇలాంటి వ్యక్తి ఒక వ్యక్తి చాకరీ చేయడానికి నిర్ణయించుకుని చెప్తాడు కదా, ఎస్ నేను రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి వెట్టి చాకరీ చేస్తానని. ఆ వెట్టి చాకరీలో భాగమే ఇవాళ వాళ్ళ ఫోటోలు కూడా అతికించుకుని తిరిగే మానసిక స్థితిలో ఉన్నటువంటి ఈ పెద్ద మనిషి ఈ రాష్ట్రానికి మంత్రి అవటం నిజంగా సిగ్గుపడాలి. మనం ప్రజలు సిగ్గుపడాలి, అతను ఓట్లేసి గెలిపించిన ప్రజలు సిగ్గుపడాలి. ఇవాళ రాంబాబు గారు చెప్తున్నాం, నీకు చేతనైతే ఇప్పటికైనా సరే నువ్వు తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడతావో, ఆడి కాళ్ళు పట్టుకుంటావో, లేకపోతే మీ సింహం అంటారు కదా, మీ సింహాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద వదిలిపెట్టి నీళ్లు తీసుకొస్తే ఈ ప్రజలు ఏమైనా వేసినటువంటి పంటను కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. తప్పితే నువ్వు అన్ని వదిలిపెట్టేసేసి
ఈ నెల 26వ తేదీ నుంచి నవంబర్ నెల 25వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాలను కాకినాడ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం శ్రీనివాసరావు కాకినాడ ఆర్టీసీ డిపోలోని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీలో విజయవంతమైనటువంటి కార్గో డోర్ డెలివరీని ప్రజలకు మరింత చేరువ కావడానికి రాష్ట్రంలోని అన్ని ముఖ్య నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలకు 10 కిలోమీటర్ల మేర పరిధిలో ఉన్న వారికి పార్సిల్స్ మరియు కవర్లను చాలా తక్కువ సమయంలో డోర్ డెలివరీ చేయటకు ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. అట్లనే మరి ఇక్కడ ఉన్న సిబ్బంది ప్లస్ అట్లాగే కస్టమర్స్ అందరికి కూడా నమస్కారం అండి. మరి 2016 మే నెలలో కార్గోలో ఎంత పొటెన్షియల్ ఉంది, ఆర్టీసీకి ఆదాయం రావడానికి ఎంత అవకాశం ఉందనేది సర్వే చేయించి ఒక అసెస్మెంట్ చేయించి ఆర్టీసీకి ఇంత ఆదాయం వచ్చే మార్గం ఉంది వీటిని ఆయన ఆర్టీసీ స్వయంగా 2016 మేలో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంచెలంచెలుగా 300 కోట్లు నెలకి సంవత్సరానికి సంపాదించుకునే పరిస్థితులు వచ్చాడు. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఒక 500 కోట్లు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు ఇంత త్వరగా రీచ్ చేయగల నెట్వర్క్ మన దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి మనకు అవకాశం ఉంది కాబట్టి మనం సంపాదించడానికి ఇది కూడా మంచి మార్గం. కాబట్టి సుమారు 3100 డోర్ డెలివరీ చేయడం జరిగింది. అది మనకి ఆ ఒరవడి అంత ఉధృతిగా లేకపోయినా కొంచెం డోర్ డెలివరీ కంటిన్యూ చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ సంవత్సరం 26వ తారీఖు నుంచి వచ్చే నెల 25 వరకు, అంటే అక్టోబర్ 25 నుంచి నవంబర్ 26 వరకు మరి ఈ యొక్క కాకినాడలోని వెంకీ రెసిడెన్సీలోని ఎల్ఐసి డివిజన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఎల్ఐసి లీడర్స్, జోనల్ లీడర్స్, ఏజెంట్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాకినాడ ఎంపీ వంగ గీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎల్ఐసి జోనల్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి ఎల్ఐసి ఏజెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీల అందరి దృష్టికి తీసుకుని వెళ్లినప్పటికీ కూడా కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీత మాత్రం తమ సమస్యలను పార్లమెంట్ లో చర్చించడం జరిగిందని, దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసి ఏజెంట్లు కాకినాడ ఎంపీ వంగ గీతను ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఇండియా రియాఫీ మీటింగ్, జోనల్ మీటింగ్ ఈ రోజు కాకినాడలో జరిగింది. అలోర్ ఇండియా కూడా మనకి ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఎల్ఐసిది ప్రధానమైన పాత్ర. ఎప్పుడో దగ్గర ఒక 50-60 సంవత్సరాల నుంచి కూడా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చాలా పేరు ప్రతిష్టలు తీసుకుంది, వేలాది ఆస్తుల్ని సంపాదించగలిగింది. అట్లాగే ఏజెంట్స్, ముఖ్యంగా ఏజెంట్స్ యొక్క పనితీరు వలన పాలసీ హోల్డర్స్ యొక్క నమ్మకాన్ని చేకొనగలిగింది. దాని ద్వారా అనేక స్కీములు కూడా రావటం, మరి ఎల్ఐసికి మంచి పేరు రావడం జరిగింది. నేషనల్ గా మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ గా కూడా పేరు వచ్చింది. మన అందరికీ తెలుసు, ఇండియా కొన్ని ఆర్థిక పరమైన చర్యలు చేపట్టలో భాగంగా ఎల్ఐసిని ఐపీఓ కింద చేసి కొన్ని పాలసీల్ని బయటకి ఇచ్చే విధంగా కూడా చేయడం, దాని మీద పార్లమెంట్ లో అందరూ కూడా మాట్లాడటం, అయినప్పటికీ గవర్నమెంట్ కి, ప్రభుత్వానికే ఉపయోగపడుతుందని చెప్పి ఐపీఓ పాలసీని కూడా కంటిన్యూ చేయడం జరిగింది. అయితే ఎల్ఐసి ఏజెంట్స్ కి చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే కష్టకాలంలో ఆర్థికంగా ఉపయోగపడే విధంగా, ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఎల్ఐసి పాలసీ ఉంటుంది. ఈరోజు విశిష్ట వల్ల చనిపోతే ఉచితంగా 10,000 రూపాయలు ఇచ్చేట దాన్ని మనం 1,50,000 వరకు అది సాధించుకున్నామంటే మేడం గారి యొక్క కృషి ఫలితం.
మూడోది ఏంటంటే ఒక ఏజెంట్ తన యొక్క 5 సంవత్సరాల లోపు ఏదైనా టెర్మినేట్ అయిపోతే మళ్ళీ అతను రీఇన్స్టేట్ చేసినటువంటి క్రితంలో చేసినటువంటి బిజినెస్ మీద కూడా రిట్రాక్స్పెక్టివ్ కమిషన్ అని చెప్పేసి ఆ ఏజెంట్కి పే చేయాలని చెప్పేసి తీసుకురావడం కూడా అది మేడం గారి యొక్క కృషి ఫలితాన్ని తెలియజేస్తున్నాను. ఈ 3 పాయింట్స్ని మన ఆల్ ఇండియా జనరల్ బాడీ క్లోజింగ్ రోజు వచ్చినందుకు అదందరూ కూడా మీ యొక్క పేరుని దేదీప్యమానంగా ఇండియా మొత్తం కూడా వంగా గీత విశ్వనాథ్ గారు అంటే ఇప్పుడు ఒక పార్లమెంట్ సభ్యురాలుగా కాదు, ఇండియా మొత్తం కూడా ఒక ప్రైమ్ మినిస్టర్కి ఉన్నటువంటి క్రేజ్ మీకు వచ్చిన ఏజెన్సీలో అంత క్రేజ్ వచ్చింది మేడం. మీరు మీ యొక్క సర్వీసెస్ని మీరు మాట్లాడుతున్న విధానాన్ని కూడా అందరూ కూడా ఎప్పుడు కూడా మెమరైజ్కుంటూ ముందుకు వెళ్తున్నాం మేడం. అదేవిధంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా మీకు రిప్రజెంటేషన్ కూడా మేము సబ్మిట్ చేస్తాం. మళ్ళీ అగైన్ మా యొక్క సమస్యలు ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా మా మిత్రులందరూ కూడా చెప్పిన దాని మీదట కొన్ని పాలసీ హోల్డర్కి సంబంధించిన విషయాలు కొన్ని ఉన్నాయి మేడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన, మరోసారి కారు గుర్తుకు ఓటు వేయాలన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కేసీఆర్ ని ఓడగొట్టే దమ్ము రేవంత్ రెడ్డికే ఉంది, రాజకీయాల్లో మరో చిత్తరంజన్ దాస్ లా రేవంత్ పేరు ఉంటుందన్న జీవన్ రెడ్డి. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాకాబందీ, 1,78,30,30,000 రూపాయల నగదు స్వాధీనం. ఖమ్మంలో అంబటి రాంబాబుకు నిరసన సెగ, ప్రైవేట్ హోటల్ కు వచ్చిన ఆయనను అడ్డుకున్న చంద్రబాబు అభిమానులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.